అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రాధమ్మ, ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మాకు స్టాఫ్ నర్సులు షార్టేజ్ చాలా ఉంది స్టేట్లో. ప్రతి పిహెచ్సిలో, సిహెచ్సిలో, ఏరియా హాస్పిటల్స్లో, జీజీహెచ్లో ప్రతి చోట చాలా షార్టేజ్ ఉంది. పాపులేషన్ పెరిగిపోతుంది కానీ రిక్రూట్మెంట్లు జరగడం లేదు. 2011 తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంటే లేదు. ప్రతి పిహెచ్సిలో 7 మంది స్టాఫ్ నర్సులు ఉండాల్సింది ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటున్నారు. 143 జీవో అని రీస్ట్రక్చరింగ్ అని గవర్నమెంట్ ముగ్గురికి కుదించి 24/7 పిహెచ్సిలు చేశారు. బట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టాఫ్ నర్సే ఉంటున్నారు. చాలా వర్క్ సఫర్ అవుతున్నారు. ఒక్కొక్కరు 12 అవర్స్ 24 అవర్స్ చేస్తున్నారు. కనీసం వీక్లీ ఆఫ్ తీసుకోవడానికి కూడా కొన్ని పిహెచ్సిల్లో కుదరడం లేదు. ఎన్నిసార్లు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి మా అసోసియేషన్ ద్వారా హెల్త్ మినిస్టర్కి అయితేమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా రిప్రజెంటేషన్ ఇస్తూ అడుగుతున్నాము. రెగ్యులర్ రిక్రూట్మెంట్ అడుగుతున్నాము. కానీ రిక్రూట్మెంట్ ఫైనాన్స్ ప్రాబ్లం అమ్మ, ఇబ్బంది అవుతుంది అంటే కనీసం వర్క్ అడ్జస్ట్మెంట్ అన్నా చేయండి సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. 24/7 చేసేసారు పిహెచ్సిలన్నీ. కనీసం ఇంటీరియర్ ప్లేస్ పిహెచ్సిలన్నా 9 to 4 చేసి హెడ్ క్వార్టర్స్లో 24/7 పెడితే స్టాఫ్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. వెట్టి చాకరీ చేయిస్తున్నారు మా స్టాఫ్ నర్సుల దగ్గర అని పదే పదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. కానీ 1 ఇయర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తున్న గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ మధ్యనే మళ్ళీ సౌరవ్ గౌర్ సార్ని కలిసాము. సారు చూస్తామమ్మా, డిహెచ్ కమిషనర్తో మాట్లాడి ఏదో ఒకటి ఈ నెల లోపల ఆర్డర్ వేపిస్తామన్నారు. స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ అయితే జోన్ 4లో ఆర్డీ ఆఫీసులో కౌన్సిలింగ్ జరిగింది, పెండింగ్లో పెట్టినారు. ఆ లిస్టు కూడా రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తే కొంచెమన్నా వెసులుబాటు అవుతుంది. అలాగే ఎన్హెచ్ఎం స్టాఫ్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారు 534 పోస్టులు రిక్రూట్ చేస్తామని ఒకరోజు స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కృష్ణబాబు సార్ గారు ఉన్నప్పుడు చెప్పారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్స్ తీసుకున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేస్తే కొంచెమన్నా ప్రజలకు సేవ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో డాక్టర్ తర్వాత స్టాఫ్ నర్సెస్ క్యాడరే వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి స్టాఫ్ నర్సెస్ను రిక్రూట్ చేసి వర్క్ బర్డన్ తగ్గించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.